హాయ్ గైస్, అందరికి ప్రైజ్ లార్డ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో మేము మెదక్ వచ్చాం కదా, మెదక్ టూర్ అనేది చూద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడే వర్షిప్ అనేది కంప్లీట్ అయిపోయింది, సెకండ్ వర్క్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ వర్షిప్ అనేది మేము కంప్లీట్ చేసుకున్నామండి. ఇప్పుడు మెదక్ టూర్ అనేది నేను చూపించబోతున్నా. కొన్ని ఫేమస్ ప్లేసెస్ అనేవి మెదక్ లో ఉన్నాయి. సో ఫస్ట్ మెదక్ చర్చ్ తోనే నేను స్టార్ట్ చేయబోతున్నాను. మెదక్ హిస్టరీ ఏంటో నేను చెప్పాలనుకుంటున్నాను మీకు. సో కమ్. సో గైస్, మెదక్ టూర్ లో ఫస్ట్ ప్లేస్ ఏంటంటే మెదక్ చర్చ్. మెదక్ అనే పేరు ఎలా వచ్చిందంటే చార్లెస్ వాకర్ అనే వ్యక్తి ఇది ఒక ఫారెస్ట్ ఏరియాగా ఉన్నప్పుడే తను వచ్చి ఇక్కడ ఎందుకు చర్చ్ కట్టొద్దు, ఇక్కడ ఎందుకు బీదలకి సువార్త ప్రకటించకూడదు అని ఆలోచించి ఇక్కడ చర్చ్ కట్టడం అనేది స్టార్ట్ చేస్తున్నప్పుడు ఆ చర్చ్ కట్టడానికి హెల్ప్ చేయడానికి ప్రజలు వచ్చారంట, అంటే పనివారు వచ్చారంట. ఆ పనివారు వచ్చినప్పుడు వారికి అడిగిన ప్రశ్న ఏంటంటే, మీరు చర్చ్ కడుతున్నారు కదా, నేను మీకు ఏమి ఇవ్వాలి అని అడిగినాడంట. అడిగితే మీరు మాకు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, డబ్బులు అయితే మాకు వద్దు, మాకు బుక్కెడు అన్నం పెడితే చాలు అని వాళ్ళు రిప్లై ఇచ్చినారంట. దాంతో వాళ్ళు ఈ ప్లేస్ ని, అంటే ఈ అడవి ప్రాంతానికి ఇచ్చిన బిరుదు ఏంటంటే మెతుకు అనే పదం ఇప్పుడు మెదక్గా వాడబడుతుందండి. సో చార్లెస్ వాకర్ అనే వ్యక్తి ఈ చర్చ్ ని స్థాపించడం జరిగింది. బ్రిటిష్ పరిపాలనలో ఫస్ట్ ఈ యొక్క నిర్మాణం అనేది స్థాపించడం జరిగింది. హే గాయ్స్, ఫేమస్ ప్లేసెస్ లో ఇది ఒక ప్లేస్ అన్నమాట. ఈ ప్లేస్ ఏంటంటే నేను చదువుకున్నాను 5th to 10th వరకు నేను చదువుకున్న స్కూల్ ఇది. రెసిడెన్షియల్ హాస్టల్, స్కూల్ అని కూడా అనలేము, హాస్టల్లో చదువుకున్నాను నేను. 5th నుండి 10th వరకు ఇక్కడే చదువుకున్నాను, రెసిడెన్షియల్ హాస్టల్. ఇది మెయిన్ గేట్. ఇక్కడ నుండి లోపలికి వెళ్తే క్వార్టర్స్ ఉంటాయి. క్వార్టర్స్ తర్వాత లాస్ట్ లో మా స్కూల్ ఉంటుంది గాయస్. స్కూల్ అంటే డార్మెటరీ సపరేట్ ఉంటాయి, క్లాసెస్ సపరేట్ ఉంటాయి, డైనింగ్ హాల్ ఇక్కడ లాస్ట్ ఉంటుంది. సో మా ఆంటీ ఏంటంటే వాచ్మెన్ ఆంటీ, అప్పుడప్పుడు నైట్ వచ్చి స్టే కూడా చేస్తుంది మొత్తం. ఇది ఫేమస్ ప్లేసెస్ లో సెకండ్ ప్లేస్ గాయస్. హే గాయస్, ఇది ఫేమస్ ప్లేస్ లో థర్డ్ ప్లేస్ అనమాట. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఈ స్టేడియం స్పెషాలిటీ ఏంటో నేను లోపల చూపిస్తాను, బయట నుండి చూపిస్తాను. ఇలా హాకీ ప్లేయర్, తన స్టాచ్యూ అక్కడ ఉండాలి కానీ స్టాచ్యూ లేదు. అదొక ప్లేస్ లో నేను చూపిద్దాం అనుకున్నాను కానీ స్టాచ్యూ మిస్ అయింది గాయస్. ఒక ఫోటో మాత్రం చూపిస్తున్నాను. హాకీ ప్లేయర్, వరల్డ్ లో హాకీ ప్లేయర్. స్పోర్ట్స్ కి సంబంధించింది మాత్రమే గాయస్. మార్నింగ్ సెక్షన్ లో సంబంధించిన వాళ్ళు వస్తారు, ఈవినింగ్ సెక్షన్ లో జిమ్ కి సంబంధించిన వాళ్ళు వస్తారు. నేషనల్ ఫెస్టివల్స్ ఉంటాయి కదా, ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే, ఇవన్నిట్లో మాత్రం నియర్ ఏమేమి స్కూల్స్ ఉన్నాయో అవన్నీ వచ్చి ఇక్కడ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం కూడా జరుగుతుంది. ఇక్కడ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినప్పుడు కలెక్టర్ కూడా, మెదక్ కలెక్టర్ వాళ్ళందరూ రావడం కూడా జరుగుతుంది. సో దిస్ ఇస్ ద థర్డ్ ప్లేస్ ఆఫ్ మెదక్. మా తమ్ముడు మా వైఫ్ వస్తున్నారు గ్రౌండ్ చూపిద్దామని. చూడండి గాయస్, ఇది ఇట్లా లేకుండా ఎట్లుండే ఇట్లా లేకుండే మళ్ళీ స్పేస్ అనేది కొంచెం పెద్దగా చేసినట్టు. ఇక్కడ ఈ గ్రౌండ్ లో మీరు ఏం చేసారు? ఏం చేస్తాం, ఏం చెయ్యం. నేషనల్ ఫెస్టివల్స్ కి మాత్రమే మేము ఇక్కడ వస్తాం, మాకు అలా ఉండదు. ఇందులో ఒక డాన్స్ ప్రోగ్రామ్ చేశారు కదా? అవును, ఇందులో డాన్స్ ప్రోగ్రామ్, అది కూడా యూట్యూబ్ లో ఉంది గాయస్. TSWRS అనేది మీరు టైప్ చేస్తే మెదక్ సంబంధించిన వీడియోస్ వస్తాయి. అందులో మా స్కూల్ వాళ్ళు డాన్స్ వేసినారు. నేను కూడా ఉన్నాను గాయస్. మా అన్న వద్దన్నాడు, తీసేసినాడు. పవన్ అన్న చూపిస్తా ఇప్పుడు వాడిని చిత్తపల్లిలో నేనుంటే నీకు అవసరం ఆ డాన్సెస్ అన్ని అని నన్ను తీసేసినాడు గాయస్. నేను తీసేయడం కూడా జరిగింది. సో నా ఫ్రెండ్స్ అందరూ అయితే ఆడిరు, AB సెక్షన్స్ ఆడినారు. దిస్ వాజ్ ద థర్డ్ ఫేమస్ ప్లేస్. నెక్స్ట్ ఎక్కడ అంటే గాయస్, ఇప్పుడు నేను ఏమనుకున్నానంటే ఫస్ట్ మెదక్ చర్చ్ చూపించిన తర్వాత మా స్కూల్ని చూపించిన తర్వాత ఈ స్టేడియం తర్వాత స్టాచ్యూ అనుకున్నాను.
స్టాచ్యూ అక్కడ లేదు. స్టాచ్యూ తర్వాత వెస్లీ డిగ్రీ కాలేజ్ అనుకున్నాను గైస్ నేను. అయితే వెస్లీ డిగ్రీ కాలేజ్ ఏంటంటే ఇప్పుడు ఎవరు అవైలబుల్ గా లేదు తీసుకెళ్ళడానికి. సో నేను ఆ ప్లేస్ చూపించలేకపోతున్నాను. సారీ గైస్. మెదక్ టూర్ చేసాను కదా గైస్. ఈ పిల్ల కూడా ఒక టూర్ అన్నమాట. 5th to 10th అన్న హాస్టల్ చూపిస్తున్నాను కదా. ఆ హాస్టల్లో మేము ఇద్దరం చదువుకున్నాం. బెస్ట్ ఫ్రెండ్ అన్నమాట. ది బెస్ట్ ఫ్రెండ్. అందరూ ఏమనుకుంటారంటే మేము ఉన్నాం కాంటాక్ట్ లో, కంప్లీట్ గా లేమని కాదు, కంప్లీట్ గా ఉన్నామని కాదు. ఉన్నాము, లైట్ గా ఉన్నాం మేము కాంటాక్ట్ లో. కానీ అందరూ ఏమనుకుంటారంటే నవనీత శాలినితోనే మాట్లాడుతుంది, శాలిని నవనీతతోనే మాట్లాడుతుంది. ఇంకా వాళ్ళిద్దరు ఎవరితో మాట్లాడరు, ఎవరికి కాంటాక్ట్ ఉండరు. వాళ్ళకి కొంచెం పొగరు ఎక్కింది అని ఇట్లా అనుకుంటారు గైస్. కానీ ఎంత నిజమో ఎంత అబద్ధం అనేది ఈ అమ్మాయికే తెలుసు, నాకే తెలుసు గైస్. ఈ అమ్మాయి కూడా ఒక టూర్, మెదక్ లో ఒక టూర్ తిప్పింది గాయస్. ఇంతసేపు తిప్పింది సిగ్గులేని పంది. నేను చెప్పినా గైస్ మంచిగా లేదు guys, చెప్పలేదు. అడ్డం అడ్డం వచ్చి చెప్పలేదు గాయస్. ఎవరన్నా లెఫ్ట్ ఇట్లా తీసుకోండి అని అంటారు కానీ ముందుకెళ్ళు 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 అన్నారు తీసుకోవాలని guys. చెప్పిన గైస్. కావాలంటే అది రికార్డ్ చేసి ఉంటే అది చూడండి. అంతే గాయస్, పిచ్చిది ఇట్లనే వరుతుంది ఒక్కోసారి, అంతే. ఏం పట్టించుకోకండి. థ్యాంక్ యూ గాయస్.